సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోయారు. ఏడాది మొత్తానికి ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారు నిజరూప దర్శనమిస్తారు. భక్తుల రద్దీతో సింహగిరి కిటకిటలాడింది. వీఐపీల తాకిడి సామాన్య భక్తులు కాస్తంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం వరాహలక్ష్మి నరసింహస్వామి వేంచేసిన సింహగిరి భక్తజనంతో పోటెత్తింది. సింహాచలంలో చందన యాత్ర కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా 12 మనుగుల చందనంలో నిత్యారూపంతో దర్శనమిచ్చే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనం పూత నుంచి బయటకు వచ్చి నిజరూప దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున స్వామివారు నిజరూపంలో దర్శనమిస్తారు. ఇందులో భాగంగానే ఈ తెల్లవారుజామున 1 గంట నుంచి స్వామి సేవ మొదలైంది. సాంప్రదాయం ప్రకారం అంతరాలయంలో తలుపులు మూసివేసి ప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, కలాసరాధన తరువాత చందనం వలుపు చేశారు. అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించిన తరువాత సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు మిళితం చేసిన పచ్చి చందనం ముద్దలను స్వామి శిరస్సు, ఎదపై పెట్టి నిజ రూపంలో స్వామివారిని తీసుకొచ్చారు. విశేష పూజల అనంతరం ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి నిజ రూపంలో ఉన్న స్వామిని తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత టీటీడీ తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సి రామచంద్రయ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కిందటిసారి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈసారి ఆ ప్రాబ్లమ్స్ లేవని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే ప్రజలతో సమస్యలు కానీ తీరిపోతాయని, భగవంతుడి దయ వల్ల తీరిపోతాయని నేను భావిస్తున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు రావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో రైతాంగానికి మంచి పంటలు పండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఆ తరువాత రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి, మంత్రులు గంట, బాలరాజు, పొన్నాల, బొత్స, టీటీడీ ఈవో సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకున్నారు. అయితే వీవీఐపీల వెంట పదుల సంఖ్యలో అనుయాయులు దూసుకురావడంతో ఆలయంలోని వీవీఐపీ గేట్ వద్ద తోపులాట జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును అనుమతించకపోవడంతో ఆలయ అధికారులపై ఆయన చిందులు వేశారు. ఉదయం 4 గంటలకే భక్తులు తొలి దర్శనాన్ని చేసుకునే అవకాశం అధికారులు కల్పించారు. ఇందుకోసం తొలి రోజు సాయంత్రం నుంచే క్యూ లైన్లో కాశారు. రాత్రంతా అక్కడే నిద్రించారు. ఈ సంవత్సరం అయినట్టుగా సక్సెస్ఫుల్గా ఏ సంవత్సరం కూడా జరగలేదు సార్. ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ కానీ అందరూ సహకారం కానీ, ఈఓ గారి సహకారం కానీ, కలెక్టర్ గారి సహకారం కానీ చాలా సక్సెస్ఫుల్గా దర్శనం అయింది సార్. చాలా బాగుంది సార్. ఈ సంవత్సరం అంతా అదృష్టం చేసుకుంటే ఆ దర్శనం కలుగుతుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చాము. అయితే వీవీఐపీలు వచ్చిన సమయాల్లోనూ సామాన్య భక్తుల దర్శనానికి అంతరాయం ఉండదని ప్రకటించిన అధికారులు ఆ విషయాన్ని మర్చిపోయారు. వీవీఐపీల వెంట పదుల సంఖ్యలో అనుయాయులు తరలి రావడంతో వారి సేవలో నిమగ్నమైన అధికారులు సామాన్యులను పక్కన పెట్టారు. దీంతో క్యూ లైన్లలో నిల్చోలేక అవస్థలు పడ్డారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ రాత్రికి సహస్ర ఘట్టాభిషేకం చేస్తారు. అవునా కాదా ఓ మునివరియా, జరిగేదేది ఆపగలేను, జననీ వ్యధని గంగాధార వద్ద నుంచి 1000 కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజ రూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శీతలోపచారాలు చేసిన తరువాత స్వామివారికి తొలి విడతగా 3 మనువుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత నిత్య రూపంలోకి తీసుకొస్తారు.